పోలీసులు మనము మన అమ్మాయి అని చెప్తే వదిలేయరా వదిన అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. లేదు ధీరజ్, తనకి కేసు వెళ్ళింది అంటే ఒకసారి వాళ్ళ ఫార్మాలిటీస్ బట్టి వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్ళి విచారించి తన వల్ల ఏ తప్పు లేదు అని తెలిసాకే ఇచ్చేస్తారు. అంతవరకు మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. తను తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి విచారించాకే మనకు అప్పచెప్తారు అని చెప్తూ ఉంటుంది. అలా ఎలా చెప్తారు అమ్మాయి అని అంటూ ఉంటుంది వేదవతి. అవును అత్తయ్య, వాళ్ళు ఫార్మాలిటీస్ బట్టి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి విచారించాకే తన వల్ల తప్పు లేదు అని తెలిసాకే వాళ్ళు మన చేతికి వేస్తారు అనేత అంటూ ఉంటుంది నర్మద అలా అనేసరికి ధీరజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రేమని తన నుంచి ఎలా కాపాడాలి, పోలీసులు అరెస్ట్ చేయకుండా ఎలా కాపాడాలి అనేత షాక్ అవుతూ ఉంటాడు. పోలీసుల దగ్గరికి వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ పరువు పోతుంది, అందరికీ తెలిసిపోతుంది, మీడియా వస్తుంది అనేత షాక్ అవుతూ ఉంటారు. అయినా నువ్వు మరీ అమ్మాయి మా అన్నయ్య కూతురు, నా మేనకోడలు అని చెప్పేసి అంటే ఇదమ్మా మీ మేనకోడలు అని చెప్పి చక్కగా ఇచ్చేస్తారు. ఆ మాత్రం కూడా తెలియదు, పెద్ద చదువులు చదివేశానని అందరికీ చెప్పుకొని తిరుగుతావు, ఏమాత్రం చిన్న విషయం కూడా నీకు తెలియదా అని చెప్పి వేదవతి అయితే నర్మదాతో అంటూ ఉంటుంది. ఏమాత్రం దీనికి భయపెట్టేస్తాను అలా ఇలా అని చెప్పి, అదేం జరగదురా ధీరాజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు అత్తయ్య, పోలీసులకి తెలిస్తే మాత్రం వాళ్ళు అరెస్ట్ చేసే తీసుకువెళ్తారు. మనం ఎంత చెప్పినా సరే ఆఖరికి ప్రేమ చెప్పినా సరే తను ఒగ్గరు, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు ఫాలో అవుతారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వేదవతి. ధీరజ్ కూడా టెన్షన్ పడుతూ ఏం చేయాలా అనేది ఆలోచిస్తూ ఉంటాడు.